ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ తప్పవు. సమ్మక్క తల్లి వచ్చేది ఈ గుట్ట నుండే. మీరెప్పుడు జీవితంలో ఇంత దగ్గరగా చూసుండరు. క్లియర్గా చూడండి, జాగ్రత్తగా చూడండి, వీడియో స్కిప్ చేయకండి. తల్లి ఇగో ఈ గుట్ట నుంచి, రథం గుట్ట నుంచి వస్తుంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మినీ మేడారం తొగ్గూడెం గ్రామంలో జరిగిన సమ్మక్క సారక్క జాతర. అక్కడ గుట్ట మీద నుంచి సమ్మక్క తల్లి వస్తుంది. ఇక్కడ పదుల సంఖ్యలో ప్రారంభమైన భక్తులు సమ్మక్క తల్లికి అండగా గద్దెకు చేరే వరకు లక్షలలో చేరుకున్నారు. స్పాన్ ఆఫ్ 2 అవర్స్లో లక్షలలో గద్దెకు చేరే వరకు లక్షలలోనే ఇక్కడ భక్తజన సందోహము. అయితే పోలీస్ వాళ్ళు అయితే చాలా బాగా కంట్రోల్ చేశారు, ఎటువంటి ఎవరికి ఇబ్బంది తలపెట్టకుండా. ఎందుకంటే ఆ సమ్మక్క తల్లిని ముట్టుకోవాలి, స్వహస్తాలతో వాళ్ళ చేతులతో ముట్టుకోవాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ అడవి మార్గంలో మీరు చూడొచ్చు ఈ వీడియోలో పదుల సంఖ్యలో ప్రారంభమయ్యారు. ఇక్కడ పెద్దగా జనాలు కూడా లేరు, మొత్తం 100 మంది కూడా లేరు. ఇక్కడ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు తల్లికి స్వాగతం పలకడానికి తన అడవిలోకి ఎదురుగా వచ్చారు. ఎదురుగా వారితో పాటు కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల భక్తజన సందోహం మధ్యలో ఇక్కడ చాలా మంది వేలాదిగా తయారు అయ్యి భక్తులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు స్వాగతం పలుకుతూ గద్దె వరకు, వనం నుంచి గద్దె వరకు జనంలోకి తీసుకురావడం జరిగింది. మీరు ఈ విజువల్లో చూడొచ్చు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు అయితే తల్లికి స్వాగతం పలకడానికి వస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్దగా జనాలు ఏం లేరు, మొత్తం 100-150 మంది ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వందల నుంచి వేల నుంచి లక్షలలోకి చేరుకుంది. ఒక 2 గంటల్లోనే లక్షల జనాభా అయితే ఎదురు చుట్టం జరిగింది. ఇక్కడ మనకి ఈ విజువల్లో చూడొచ్చు మనం. ఇక్కడ మనుగూరు పోలీసులు అయితే చాలా బాగా సెక్యూరిటీ అరేంజ్ చేశారు. SHO సిఐ నాగబాబు, ఇటు మనుగూరు సిఐ నాగబాబు కానీ, అటు ఏడుల బయారం సిఐ వెంకటేశ్వరరావు, తర్వాత అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇక్కడ చాలా బాగా కంట్రోల్ చేశారు. పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే గారు ఆ తల్లికి ఆహ్వానం పలకడానికి గుట్టలోకి వచ్చాడు. సమ్మక్క తల్లికి ఎదురుగా ఆహ్వానం పలకడానికి పోలీస్ శాఖ వారు కూడా రోపు వాళ్ళు తీస్తున్నారు. చాలా కంట్రోల్. అక్కడ చాలామంది కార్యకర్తలు ఎమ్మెల్యే గారితో పాటు రావడం వల్ల కొద్దిగా అక్కడ కొంచెం అలజడైతే రేకిందని చెప్పాలి. పాయం వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ పిరినాకి నవీన్ మనుగూరు మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, వారితో పాటు కార్యకర్తలు కూడా లోపలికి వెళ్తున్నారు. లోపలికి చాలా పకడ్బందీగా సిఐ నాగబాబు గారు అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు మనం. ఒక 1 man ఆర్మీ లాగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొద్దిగా తల్లి గద్దెకి చేరుకున్నప్పుడు కొంచెం ట్రాఫిక్ జామ్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఉండడం వల్ల రోడ్డుకి 10 అడుగుల దూరం కూడా లేదు గద్దెలు. దానివల్ల ట్రాఫిక్ కొంచెం అంతరాయం ఏర్పడింది. మెయిన్ మేడారం నుంచి భక్తులు ఈ కొత్తగూడెం ఏటూరు నాగారం నుంచి కొత్తగూడెం వెళ్లే దారి ఇదే. ఈ దారిలోనే మనుగూరికి రోడ్డు పక్కనే ఉండడం వల్ల గద్దెలు చేరుకునే టైంలో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయి కొద్దిగా ఇబ్బంది పడ్డారు తప్ప మిగతా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా దాదాపు ఒక 16 సీసీ కెమెరాలు, 60 మంది సిబ్బంది, చాలా ఎస్ఐలు కానీ సిఐలు కానీ మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. ఈయన ఆలయ చైర్మన్ తల్లిని దర్శించుకోవడానికి, తల్లిని ముట్టుకోవడానికి చాలామంది భక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఆ తల్లిని గద్దెకి చేర్చడానికి అడవి నుండి ప్రయత్నం చేస్తున్నారో మనం ఈ విజువల్లో ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆదివాసీలు అంటేనే ఈ దేశ మూలవాసులు. వనం నుంచి జనంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే నేను స్పష్టంగా చూశాను. పోలీస్ శాఖ వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో లేకపోతే మాత్రం, ఆ సిఐ నాగబాబు లేకపోతే మాత్రం అసలు ఈ కార్యక్రమం జరిగేదే కాదనిపిస్తుంది అంటూ నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది, మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు. చూసారా, మనం గుట్ట దగ్గర తల్లి మనం స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒకసారి జనాలు చూడండి, పబ్లిక్ చూడండి, భక్తులు చూడండి, ఎంతమంది, కొన్ని వేల మంది. ఇంకా మనం అడవిలోనే ఉన్నాము, ఇంకా గద్దెల దాకా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళేసరికి చాలామంది, లక్షల మంది అక్కడ చూడొచ్చు. ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకి ప్రారంభమైన అడవిలో నుంచి, అక్కడ నుంచి చీకటి పడిపోతుంది. ఇక్కడ కొమ్ము నృత్యం చూడొచ్చు మీరు, కొమ్ము నృత్య కళాకారులు వీళ్ళు చింతూరు నుంచి వచ్చారు. ఎంత అసలు ఇసుకేస్తే రాలనంత జనం. ఆ కొమ్ములు ఎక్కడ పుచ్చుకుంటే ఎంత షార్ప్గా ఉన్నాయి ఆ కొమ్ములు. అసలు ఆ పబ్లిక్ అయితే, ఆ భక్తులు అయితే తన్మయత్వంలో ఊగిపోతున్నారు. తల్లి చాలామంది వాళ్ళ మీదకి వచ్చి, వెనుక పాప కూడా విజువల్ చూడొచ్చు మనం. వీళ్ళు ఇక్కడ దేవర్లు, మరి వీళ్ళని ఏమంటారో నాకు తెలియదు పెద్దగా. వీళ్ళు కూడా చాలామంది నాకు ఈ జాతరలో కనపడ్డారు. చాలా అంటే చాలా, ఈ మహిళలు కూడా చాలామంది ఆదివాసీ నృత్యాలు ఇక్కడ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. ఎంత అంటే చాలా బాగా అసలు ఆ కల్చర్ కానీ, చిన్నపిల్లలు పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అక్కడ సమ్మక్క తల్లి పూనకాలు అయితే వచ్చాయి. పోలీస్ శాఖ వారు అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం, భక్తులు అయితే ఎగబడతా ఉన్నారు. తల్లిని చూడాలి దగ్గర నుంచి క్లోజ్గా అని చెప్పేసి మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. అక్కడ చంద్రకోల పట్టుకొని ఒక వ్యక్తి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, తల్లి మీదకి ఎవరు దగ్గరికి రాకుండా.
ఈయన కూడా సహకరించిందనే చెప్పాలి. ఎవరిని చూడట్లేదు, పోలీస్ అయినా కూడా చూడట్లేదు ఆడ. వాళ్ళ కల్చరు, వాళ్ళ ఆదివాసీ అస్తిత్వము ఆ తల్లిని అడవిలో నుంచి, వనంలో నుంచి గద్దెలకు చేర్చే ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆలయ కమిటీ సభ్యులు కానీ, పోలీస్ శాఖ వారు కానీ ఇంకా చాలా బాగా చేశారు. మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఈ చాలా హైలైట్గా చాలా బాగా పనిచేశారు. వైసవ్ న్యూస్ అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి డే 1 దగ్గర నుంచి జాతర పూర్తయ్యే వరకు ప్రతి విజువల్ క్లోజ్గా కవర్ చేసింది. మీరు ఈ విజువల్స్ చూడొచ్చు. మిగతా మీడియాలో ఎక్కడ ఇంత క్లియర్గా ఈ విజువల్స్ రావు. అట్లని చెప్పి నేను గొప్ప అని చెప్పట్లేదు. కాకపోతే మనం పూర్తిగా 3 రోజులు అక్కడే జాతర నిమగ్నం అయిపోయి ఉన్నాము. ఆ తల్లిని, ఆ సమ్మక్క తల్లి అడవి నుంచి, వనం నుంచి ఎట్లా తీసుకొస్తారు. మనం పెద్ద జాతరలో ఎలాగో చూడలేము, ఎందుకంటే కోట్లలో ఉంటారు జనాభా అక్కడ. ఇక్కడ ఇది చిన్న జాతర నాకు అనిపించింది. ఇక్కడే తట్టుకోలేము, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము. అంత ఇసుకేస్తే రాళ్ళంత జనం చూసారు. కానీ పబ్లిక్ ఎంత భక్తులు చూడండి ఎట్లా ఉన్నారు, తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కంటిన్యూ వీడియో ఇంకొకటి పెడతాను, లాంగ్ వీడియో. దీని తర్వాత చూస్తూనే ఉండండి వైసవ్ న్యూస్.